జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు జనహృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ కూడా మరి జనాల హృదయంలో ఇంకా ఇప్పటికీ కూడా సుస్థిరంగా ఉన్నారు. ఆ సుస్థిర స్థానాన్ని పదిలం చేయాలన్న ఆలోచనతో విజయమ్మ గారు కానీ, షర్మిలమ్మ గారు కానీ, జగన్ గారు కానీ గత 4 సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి విషయం ప్రజలు మర్చిపోలేరు. ఏదైనా ఒక పార్టీ ఆవిర్భవిస్తే 9 మాసాలు, అప్పట్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పెట్టినప్పుడు 9 మాసాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అధికారంలోకి వచ్చారు. తర్వాత పీఆర్పీ ఆవిర్భవించి 3 మాసాలు తిరిగారు. కానీ వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయ్యి 3 సంవత్సరాల పైచిలకైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఏ పార్టీలోనైనా కానీ ఒక అధ్యక్షుడు ఒకడే తిరుగుతాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలా కాదు. వైఎస్ కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయమ్మ గారు కానీ, షర్మిలమ్మ గారు కానీ అందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం చేసే రీతిలో మరి ఈరోజు మీరు మేనిఫెస్టో తీసుకుంటే అమ్మ ఒడి అని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలకి ఈరోజు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం మీద మక్కువ చూపిస్తున్నటువంటి తరుణంలో ఇంగ్లీష్ మీడియంస్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ పిల్లలకి ప్రతి నెల 500 రూపాయలు అమ్మ అకౌంట్లోకి వెళ్ళే విధంగా, ఒక బిడ్డ అయితే 500, 2 బిడ్డలు అయితే కనుక 1000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే విధంగా, అదే 700 రూపీస్ అయితే కనుక అది ఇంటర్మీడియట్ వాళ్ళకి 700, డిగ్రీ వాళ్ళకి 1000 రూపాయలు. అది ఫస్ట్ సంతకంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకు తీసుకున్నారు? బిడ్డ చదివితేనే ఆ కుటుంబం ఆర్థిక పురోభివృద్ధి చెందుతుంది, బిడ్డ చదువుకోకపోతే ఏమీ సాధ్యం కాదు అన్న ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం. అత్యధిక ప్రాధాన్యతని విద్యకి ఇవ్వడం. అలాగే మహిళలకు వచ్చేటప్పటికే 20,000 కోట్లు రుణమాఫీ చేసే విధానం డ్వాక్రా గ్రూపులకి. తదుపరి ఇచ్చేటువంటి రుణాల మీద 24 నెలలు మరి సులభ వాయిదాల్లో వాళ్ళు కట్టుకునే విధంగా, వడ్డీ లేని రుణం, ఆ వడ్డీ ప్రభుత్వం భరించే విధంగా. అలాగే రైతులకు ఏదైతే ఇస్తున్నామో కరెంటు, ఆ రైతులకు ఇచ్చే కరెంటు నిర్విరామంగా పగలిచ్చే విధంగా, అంటే వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా. అలాగే ఏదైతే పెన్షన్లు ఇస్తున్నామో 200 రూపాయల నుంచి 700 రూపాయలు వృద్ధులకి, వితంతులకు, వికలాంగులకైతే 1000 రూపాయలు. గతంలో వృద్ధులకి 65 సంవత్సరాలు దాటితేనే కానీ పెన్షన్ ఎలిజిబుల్ ఉండేది కాదు. 65 సంవత్సరాలు ఎక్కువైపోతుంది అని చెప్పి దాన్ని 5 సంవత్సరాలు కుదించి 60 సంవత్సరాలకి ఇచ్చే విధంగా మరి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విధానం. ఇది కాకుండా ప్రధానంగా ఈరోజు ఆడబిడ్డల మీద అత్యాచారాలు కానీ, దోపిడీలు కానీ, దొంగతనాలు కానీ, యాక్సిడెంట్లు కానీ, ఇలాంటివన్నీ కూడా అరాచకాలు జరుగుతున్నాయంటే అది కేవలం మందు తాగిన మత్తులో ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు. ఇదేంటి విపరీతమైనటువంటి బెల్ట్ షాపులు, వీధికి 4-5 బెల్ట్ షాపులు చొప్పున కొన్ని వేల బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడితనంగా మందు రోడ్డు మీద ధారాళంగా ప్రవహించడం వల్ల ఈ యొక్క అరాచకాలన్నీ జరుగుతున్నాయి. దీన్ని గుర్తించి మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఫస్ట్ అసలు రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాప్ లేకుండా చేసే విధానం, కాన్స్టిట్యున్సీకి ఒకే ఒక వైన్ షాపుని పెట్టే విధానం. బెల్ట్ షాపులు ఎట్లా తీసేస్తారు, సాధ్యమా చెప్పడం వరకే, తర్వాత సాధ్యం కాదు అని చాలామందిలో ఆ యొక్క డౌట్ ఉండొచ్చు. కానీ దాంట్లో భాగంగానే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మహిళల్ని పోలీస్ వ్యవస్థలోకి రిక్రూట్మెంట్ చేయించి వాళ్ళతోనే పర్యవేక్షణ చేయించే విధంగా, అంటే ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోయినట్టేగా, ఆ రకంగా వాళ్ళకి రక్షణ కల్పించే విధానం. అలాగే ఈరోజు పవర్ కట్తో మనం పడుతున్నటువంటి ఇబ్బందులు, ఒక 2 ట్యూబ్లైట్సు, ఒక ఫ్యాను, ఒక టీవీ ఉన్న ఇంట్లో 150 యూనిట్లు వస్తే దానికి 300 నుంచి 500 రూపాయలు ఇప్పుడు బిల్లు వస్తుంది. 150 యూనిట్లు వస్తే కనుక వాళ్ళు 100 రూపాయలు కడితే చాలు. అంటే వాళ్ళకి ఎంత భరోసా ఇచ్చినట్టు. ఆ పేదవర్గానికి చెందినటువంటి వారు ఎంత సంతోషపడుతున్నారు ఈరోజు ఆ మేనిఫెస్టోని చూసి.
అది కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అంటే 2019 కల్లా 24 గంటలు కరెంటు అందించే విధంగా ప్రణాళికను చేసి అలా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. మరి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రైతుల కోసం కూడా సపరేట్గా ఒక ప్యాకేజ్ 3,000 కోట్లు బడ్జెట్లో కేటాయింపు చేసి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా రైతులకి అంటే ఒక విధానాన్ని అవలంబించి దాని ద్వారా అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా, అన్ని వర్గాలకి అంటే ధనిక వర్గానికి ఏ రకంగా చేస్తారని మీరు అనుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలు సబ్సిడీ ఇస్తే గ్యాస్ సిలిండర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 100 రూపాయలు పెట్టారు. 12 సిలిండర్లు ఇచ్చే విధంగా ప్రతి సిలిండర్ మీద 100 రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా. అంటే అది సామాన్యుడి దగ్గర నుంచి ధనికుడి వరకు కంపల్సరీ సిలిండర్ వాడాల్సిందే, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతున్నట్టేగా. అంటే ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేనైతే భావిస్తున్నా. తప్పకుండా ప్రభుత్వంలోకి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. జనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేరుతాయని వాళ్ళైతే ఆశిస్తున్నారు. ఆ ఆశయం మేరకు, ఆ ఆలోచన మేరకు తప్పకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నాను. ప్రధానంగా యువకులు అయితే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన పట్టణాలన్నింటిలోనూ కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యే కొత్త ఇండస్ట్రీస్ వచ్చే ఏవైనా కానీ 75% లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా. అంటే ఈ డివిజన్ జరిగిన తర్వాత తప్పకుండా అన్ని పట్టణాల్లో కూడా కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ కొత్త ఇండస్ట్రీస్ వచ్చేటప్పుడు ఆ కొత్త ఇండస్ట్రీస్లో ఉద్యోగ అవకాశాలు 75% లోకల్ వాళ్ళకి ఇవ్వాలని ఎంఓయూ. అంటే అందరికీ ఆల్మోస్ట్ ఉద్యోగ అవకాశాలు కలిగినట్టేగా. అది ఒక విశాఖపట్నమేగా, అన్ని పట్టణాల్లోనూ కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచారు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అత్యంత అద్భుతమైనటువంటి మేనిఫెస్టో, ప్రజా ఉపయోగకరమైనటువంటి మేనిఫెస్టో, ప్రజలు విశ్వసించే మేనిఫెస్టో, యువకులు విశ్వసించే మేనిఫెస్టో, ఇంటెలెక్చువల్స్ మరి వాళ్ళు లైక్ చేసే మేనిఫెస్టో. అందుకని ఈరోజు ప్రజలు అమాయకంగా లేరు. తప్పకుండా మంచి వాళ్ళనే గుర్తిస్తారు, మంచి వాళ్ళనే మరి ఎన్నుకుంటారు. మీరు క్యాండిడేట్స్ని కూడా చూడండి. అమ్ముడుపోయే క్యాండిడేట్స్ని, డబ్బులు అమ్ముడుపోయే క్యాండిడేట్స్ని వైఎస్ఆర్సీపీ పెట్ల, వెనకాదల ధనబలం ఉండే క్యాండిడేట్స్ని పెట్టలేదు. 175 మంది ఎమ్మెల్యేలు మీరు తీసుకుంటే పార్టీకి కష్టపడిన వాళ్ళు, పార్టీకి పనిచేసిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్స్ ఇచ్చారు తప్పితే కొత్తగా ఈరోజు వచ్చేసిన వాళ్ళకి ఎవరికి కూడా టికెట్స్ ఇవ్వలేదు అన్నది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మిగతా పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం అది. కష్టపడిన వాడిని గుర్తించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఆయన మీద మాకు ఆ విశ్వాసం ఉంది. తప్పకుండా అభివృద్ధిలోకి వస్తామని నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ప్రజలు కూడా ఆ విశ్వాసంతో ఉన్నారు. జగన్ బాబు వస్తాడు, మాకు మేలు చేస్తాడని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆత్రగా ఎదురు చూస్తున్నారు. ఒక నెల అయితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రిగా. ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారు. ఆయన ఏంటో ప్రూవ్ చేస్తారు. కసి ఉన్న, పట్టుదల ఉన్న మరి నాయకుడు, యువకుడు, ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని నేనైతే విశ్వసిస్తున్నాను. ప్రత్యేకించి విశాఖపట్నంకి వచ్చేటప్పటికి విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు గెలవడమే కాకుండా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శాసనసభ్యులన్నిటి మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. విజయమ్మ గారు ఇక్కడ నిల్చోవడం వల్ల 5 లక్షల మెజారిటీతో విజయమ్మ గారు గెలుపు ఖాయం. ఇక్కడ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీస్ కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అది కాకుండా మిగతా జిల్లాల్లో కూడా మరి ఈ ప్రభావం ఎంపీల మీద కానీ శాసనసభ్యుల మీద కానీ ఉంటుంది. తప్పకుండా మాకు ఆ ఆత్మవిశ్వాసం మాకైతే ఉంది. అదే ఆత్మవిశ్వాసంతో మేము అందరం కూడా పనిచేస్తున్నాం. అందరికీ తెలుసు వాళ్ళకి ఒకే ఒక గుర్తు కనబడుతుంది, అదే ఫ్యాన్ గుర్తు. రెండో గుర్తు వాళ్ళకి ఎక్కడ కనబడట్లేదు. ఎంత వేరంగా రేపు ఓటింగ్ టైం వస్తుందా, మేము తొందరగా వెళ్ళి ఫ్యాన్ గుర్తేసి ఫ్యాన్కి
మేము ఓట్ చేయాలి అని చెప్పి ప్రజలు ఆత్రగా ఉన్నారు. అది మా అదృష్టం. అది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానంగా ఆరోగ్యశ్రీ కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు మెరుగైనటువంటి పరిస్థితి కల్పించినటువంటి జన హృదయ నేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎందుకు మర్చిపోతారని మర్చిపోరు. అది చిరస్థాయిగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ విజయమ్మ గారు, షర్మిల గారు. అందుకని తప్పకుండా మీకు ఇందులో ఎటువంటి సందేహం లేదు. 100% రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ప్రజలు ఆశించిన మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని నేనైతే విశ్వసిస్తున్నాను.